మానవతా శిఖరం మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇటీవలి కాలంలో కుటుంబ పెద్దను కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఇతర మిత్రుల సహకారంతో ఎమ్మెల్సీ ఒంటేరు యాదవ్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మల సమక్షంలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఇటీవల కోమటిబండ పార్టీ అధ్యక్షుడు షేకు భాస్కర్ గజ్వేల్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి సతీమణి షేకు కవిత ఇరువురు కుమారుల పేరు మీద జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మర్రికింది సుమన్ ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి భార్య నవ్య కుమార్తె పేరు మీద ములుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బొడ్డు ప్రవీణ్ కిడ్నీ వ్యాధితో గత వారం మృతి చెందగా వారి భార్య రాధా మరియు కుమార్తె పేరు మీద మరియు మర్కూక్ మండలం కాశీరెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారి ఎల్లయ్య గత నెలలో గుండెపోటుతో మరణించగా వారి భార్య బాలమణితో పాటు వారి కుమార్తె పేరు మీద ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున పోస్టాఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను ఆయా కుటుంబాలకు అందించడం జరిగింది. ఆపదలో ఉన్నా అంటే మరుక్షణమే స్పందించి తనకు చేతనైన సహాయం అందించే గొప్ప మానవతామూర్తి హరీష్ రావు గారిని ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కుటుంబ పెద్దను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి పనిచేసిన పార్టీ కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ పార్టీ మొత్తం తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. అనునిత్యం పేద ప్రజల కోసం పరితపించే హరీష్ రావు గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని, ఆ భగవంతుని కృపతో ఆయన నిండైన ఆరోగ్యంతో మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందాలన్నారు. హరీష్ రావు కేసీఆర్ తెలంగాణ సమాజానికి అందించిన గొప్ప నాయకుడని, అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో తరించే హరీష్ రావు కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి 54వ బర్త్డేను పురస్కరించుకొని గత ఉద్యమకాలం నుంచి ఇప్పటిదాకా మనతో పార్టీకి పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు అన్ని విధాల సహకారాలు అందించి అండదండగా ఉన్న ఒక 4 సోదరులు ఈరోజు మన మధ్య లేరంటే ఒక రకంగా బాధగా ఉన్నది. అయినప్పటికీ మా ములుగు మండలం మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ గారు కానీ, భాస్కర్ గారు కానీ, మన సుమను మళ్ళీ తిమ్మారెడ్డిపల్లి ఇట్లా ఈ సోదరులు కూడా గత కొంతకాలంగా పార్టీకి హరీష్ రావుకు సహకరించుకుంటూ ఎంతో సేవలు అందించారు. వారి బర్త్డేను పురస్కరించుకొని మాదాడు సీను నాయకత్వంలో మా నియోజకవర్గ ముఖ్య నాయకుల సహకారంతో అండదండలతోటి ఈరోజు ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఆర్థికంగా మన బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకాలం నుండి కీలకంగా పనిచేసినటువంటి మా ముఖ్య కార్యకర్తలు ప్రవీణ్ గారు కానీ, సుమన్ కానీ, అదేవిధంగా ఎల్లం గారు కానీ, భాస్కర్ గారు కానీ ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మేము తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. 2018 నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరితో కలిసి పనిచేయటం, వారందరితో కూడా నాకు ఇప్పుడు ఎవరైతే 4 మన మధ్యన లేకుండా పోయిందో వారితో నేను కూడా చాలాసార్లు కలిసి మాట్లాడినాం. వారు పార్టీకి చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మరవలేనటువంటి, ఈరోజు ఆ కుటుంబాలకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి లోటు మనం ఎవరం కూడా పూడ్చలేనిది. కానీ పార్టీగా, పార్టీ కుటుంబ సభ్యులుగా వాళ్ళు మనతో కలిసి పనిచేసినందుకు కార్యకర్తలుగా అందరం కూడా వారికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేసినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆలోచన చేసి ఉద్యమంలో ఇటు పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు నిజంగా ఏదైనా ప్రమాదవశాత్తు కానీ, ఏదైనా అనారోగ్యంతో కానీ కోమటిబండ భాస్కర్ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించినందున వాళ్ళ మిస్సెస్ భాస్కర్ కవిత గారికి, అదేవిధంగా తిమ్మాపురం మాజీ సర్పంచ్, ఉద్యమకారుడు,
మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ మిస్సెస్ నవ్య గారికి, అదేవిధంగా మన ములుగు సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ వాళ్ళ భార్య రాధా గారికి, అదేవిధంగా మన కాసిరెడ్డిపల్లి 2 సార్లు సర్పంచ్ పోటీ చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, మరి వాళ్ళ మిస్సెస్ నవ్య బాలమణి గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. ₹1,00,000 ఆర్థిక సాయం కూడా వీళ్ళు పార్టీకి సేవ చేసిండ్రు. 2001 నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు గౌరవనీయులు పెద్దలు తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో కూడా హరీష్ రావు గారు వీళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించి ఆర్థికంగా ఆదుకుందాం, పార్టీకి ఎప్పుడు ఎల్లవెల్ల వాళ్ళకి అండగా ఉందామని చెప్పి మాతో చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల రాలేదు. తప్పకుండా హరీష్ రావు గారు ఈ 4 ఇండ్లకు బయలుదేరి నలుగురిని పరామర్శించి గౌరవ మాజీ మంత్రివర్యులు ఆపదొస్తే అన్న అంటే నేను ఉన్నా అనేటువంటి రీతిలో ప్రతి పౌరునికి కూడా స్పందించేటువంటి తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో పనిచేస్తూ అకాల మరణం పొందినటువంటి 4 కుటుంబాలు, అంటే కోమటిబండ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు భాస్కర్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 2006లో ఉద్యమ కాలంలో సర్పంచ్గా ఎన్నికై ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మరో మిత్రుడు మరికింది సుమన్ గౌడ్, ఆయన కూడా గుండెపోటుతోటి మరణించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఇటీవలే గత వారం రోజుల క్రితం ప్రవీణ్ గారు ములుగు మండల ఎంపీటీసీ, అదేవిధంగా గత ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నటువంటి మిత్రుడు ప్రవీణ్ కూడా మరణించడం జరిగింది. అదేవిధంగా కాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి ఎల్లయ్య గారు, వారు కూడా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ 4 కుటుంబాలకు హరీష్ అన్నటువంటి పంపినటువంటి డబ్బుల్ని